హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి రైల్వే శాఖ నుంచి అధికారికంగా మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. రైల్వే డిపార్ట్మెంట్లో అడుగు పెట్టాలనుకున్న వాళ్ళకి ఇంతకంటే మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాకపోవచ్చు. 25th మార్చ్ లోపు రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవాలి. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే నోటిఫికేషన్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే ఇలా మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అలాగే సర్టిఫికేట్స్ చూసి డైరెక్ట్గా ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి 10 మంది కూడా వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారని చెప్పేసి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ మరొక శుభవార్త ఏంటి అంటే, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు మహాశివరాత్రి ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 499 రూపీస్కి 6 months వ్యాలిడిటీ ఇస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు చక్కగా ఇంటి నుంచి ప్రిపేర్ కావచ్చు. రైల్వేకి సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామ్స్, బ్యాంక్ జాబ్స్, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, రైల్వే గ్రూప్ డి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఇలా అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి కాబట్టి సో వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. వెంటనే ప్లే స్టోర్ నుంచి కూడా మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ చేయండి. కూడా ఒక చిన్న అప్డేట్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, నాకు లోకల్లో ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి, ఫైనాన్షియల్గా సపోర్టెడ్గా ఉందాం అనుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. అయితే మీకు ఒక వెబ్సైట్ని అయితే నేను పరిచయం చేస్తాను. ఇందులో మీకు ఎలాంటి రూపాయి ఖర్చు అయితే ఉండదు. ఫ్రీగా మీరు జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇస్తే సో వాళ్ళే మీకు జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అదే వెబ్సైట్ వచ్చేసి MrVijay.in అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెంటనే ఇందులో మీరు క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీరు కిందికి వచ్చేసి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసేసి మీరు ఇందులో మీ యొక్క నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇందులో ఎంప్లాయర్స్ ఉంటారనమాట. మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయో దానికి రిలేటెడ్గా వాళ్ళు ఏదైనా జాబ్స్ ఉంటే మీకు వాళ్ళే కాల్ చేస్తే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రూపాయి ఖర్చు లేదు. మీ యొక్క లోకల్లో ఏదైనా జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం వెంటనే ఆ యొక్క మిస్టర్ విజయ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి. ఇప్పుడు మనము రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళ వెబ్సైట్లోనే ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క వెబ్సైట్ నుంచి నేను నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మీరు ఈ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ ట్రేడ్ల వారీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాదాపు అన్ని కేటగిరీస్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జనరల్ కేటగిరీ అంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇక్కడ మనకి ట్రేడ్ల వారీగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. కోపా ట్రేడ్కి సంబంధించి, అలాగే కార్పెంటర్, డ్రాఫ్ట్స్మెన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్, మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, ఇలా మనకి చాలా ట్రేడ్లు అయితే ఉన్నాయి. సో స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి అంటే 12th పాస్ అయిన వాళ్ళకి స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి కూడా ఇక్కడ ట్రేడ్లలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో ఈ విధంగా మనకి 19 ట్రేడ్స్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. అన్ని కేటగిరీస్కి కలుపుకొని వేకెన్సీస్ వచ్చేసి 900కి పైగా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 25th మార్చ్ 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 15 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 24 years వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 27 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 29 years వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళైతే మాత్రం 34 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరైతే రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెడతారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ అనేది తీస్తారు. సో మెరిట్ చూసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి కనుక సేమ్ మార్క్స్ వస్తే అందులో హయ్యర్ ఏజ్ అనేది, ఎక్కువ ఏజ్ వరకు అయితే ఉంటుందో వాళ్ళకి ఆ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సో అలా మనకి సెలక్షన్ అనేది చేస్తారు.
రిక్రూట్మెంట్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. 25థ్ ఫిబ్రవరి నుంచి 25థ్ మార్చ్ వరకు టైం అనేది ఇచ్చారు. ఆ డేట్‌లోపు మనము ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఆ యొక్క వెబ్‌సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి రిక్రూట్మెంట్‌కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రిక్రూట్మెంట్‌కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ రిక్రూట్మెంట్‌కి ఫ్రీగా అప్లికేషన్స్ అయితే ఆన్‌లైన్‌లో సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి మనకి 1 ఇయర్ పాటు కూడా అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ డివిజన్‌లో ఈ యొక్క పోస్టులకి సంబంధించి మనకి అర్హత విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ట్రేడ్స్ అనేవి ఇచ్చారో ఈ ట్రేడ్స్‌లో సంబంధిత ట్రేడ్స్‌లో మీరు 10థ్‌తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ మీన్స్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్‌కి అయితే మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. మీకు రైల్వేలో పర్మనెంట్ జాబ్స్ కోసం మీరు కనుక చూస్తున్నట్లయితే మాత్రం ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా ఏంటంటే మనకి సర్టిఫికేట్ అనేది వస్తుంది అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి. దాని ద్వారా మనకి పర్మనెంట్ జాబ్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొంచెం ఈజీ అయితే అవుతుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. కాబట్టి డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకోండి. కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎన్ఏపీఎస్‌కి సంబంధించి స్కిల్ ఇండియా అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది. లాగిన్ ఆర్ రిజిస్టర్ పైన క్లిక్ చేసి క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసి ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయాలి. మీకు కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది నాకు డెఫినెట్‌గా కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కువ మంది రెస్పాండ్ అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో సపరేట్‌గా అయితే చేస్తాను. ఈ రిక్రూట్మెంట్‌కి అప్లై చేసుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా చాలా సంవత్సరాల నుంచి అయితే చెప్తూ వస్తున్నాను. ఈ యొక్క అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకి సపరేట్‌గా వెయిటేజ్ ఉంటుంది. వేకెన్సీస్ కూడా సపరేట్‌గా కేటాయిస్తారని చెప్పాను కదా. సో మనకి రీసెంట్లీగా రిలీజ్ అయినటువంటి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించడమే కాకుండా ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి సీసీఏఏ అని చెప్పేసి సపరేట్‌గా ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఇలా అందరికంటే బెనిఫిట్ అనేది పొందొచ్చు. అంతేకాకుండా మీరు రైల్వే జాబ్ అనేది సాధించడానికి ఈజీ వే అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇది మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.